ఈ వర్ణాలలో లేత గులాబీ, లేత ఎరుపు, లేత ఇటుక రంగు వర్ణము చాలా గొప్పది. తేనె రంగు కూడా. అట్లాగే మీకు తెలుపు ఉన్నది అంటే మీకు రక్తవర్ణం, మీకు తెల్లగా ఉంది అంటే రక్తహీనతను సూచిస్తుంది. మీకు పుట్టుకతోనే తెల్లగా ఉన్నాయనుకోండి, ఆ దోషం ఉండాలని కాదు. కానీ చేతులు, వేళ్ళు మెల్లమెల్లగా క్రమక్రమంగా ఒక వయస్సు వచ్చిన కొద్దీ తెల్లగా మారుతుంటే రక్తహీనతగా తీసుకోవాలి. జన్మజాతంగా తెలిపే ఉంటే మాత్రం ఆ ఫలితం చెప్పడానికి వీలు లేదు. అదే రకంగా పసుపు వర్ణానికి మారుతున్నది అనుకోండి, కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులకు అది గుర్తవుతుంది. చరిత్రహీనకు గుర్తవుతుంది. నలుపు, కొందరి పుట్టుకతోనే నలుపు రంగును సంతరించుకుంటుంది. దుర్మార్గుడు అని చెప్పడానికి వీల్లేదు, చరిత్రహీనుడు అని చెప్పడానికి వీల్లేదు. కానీ లేత గులాబీలో ఉన్నటువంటి నఖముల యొక్క గులాబీ వర్ణము మెల్లమెల్లగా నల్లగా అవుతున్నది అంటే చరిత్రహీనుడు అవుతున్నాడు. ఏవో చేయరాని పనులు చేస్తుంటారు. అకారణ, అసంగత, ప్రకృతికి విరుద్ధంగా మైథునం చేసేటువంటి వ్యక్తులలో ఈ వర్ణం సంతరించుకుంటుంది అని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి మనం చేసి ఒక్కొక్కసారి కష్టాన్ని అనుకుంటాం, కింది రాయిని పైన పెట్టుకుని అబ్బో బరువు అనుకుంటాం. కొందరికి టెన్షన్స్ ఉంటే నిద్ర పట్టదు, కానీ కొందరికి టెన్షన్స్ లేకుంటే నిద్ర పట్టదు. ఒక టెన్షన్, ఇవాళకి నాకు ఆహారం ఉంది, నిద్రపోతాము అనుకుంటాం. అంటే ఏదో ఒక సమస్య ఉన్నటువంటి వ్యక్తి కష్టాన్ని కొనుక్కుంటాడు అన్నమాట. కాబట్టి ఆందోళన పడాల్సిన పని లేదు. జన్మజాతంగా ఉన్న వర్ణమా, ఇది సంతరించుకున్న వర్ణమా, మెల్లగా నలుపుగా మారుతున్నది అన్నప్పుడు రక్తహీన ఏర్పడుతుంది, రక్త వికారం చోటు చేసుకుంది, రక్త దోషం చేర్చుకుంది. చికిత్సకుని దగ్గర పోయి దానికి సంబంధమైనటువంటి వైద్యం తీసుకుంటే మళ్ళీ మనం బాగుపడతాం. వైద్యునిది ఒక అవతారమే. గుండెను పక్కకు పెట్టి ఆపరేషన్ చేసేసి మళ్ళీ గుండెను అమరుస్తున్నాడంటే, ఒక చెయ్యిని తీసి మరొక చెయ్యి పెడుతున్నాడంటే, ఒక కన్నును తీసి మరొక మంచి కన్నును పెడుతున్నాడంటే, ఇంత సృష్టికారుడు ఎవడు ఉంటాడండి? ఈయన సృష్టికారుడు. సృష్టికి సృష్టి చేసేటువంటి బ్రహ్మ అని చెప్పుకోవచ్చు వైద్యుని గురించి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సంతానం ఇంత అని ఒక సాముద్రిక శాస్త్రం చెప్తాడు, ఒక జ్యోతిష్య శాస్త్రం చెప్తాడు. 4 సంతానం, అందులో 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అని. వారిని అడగండి, మాకు 2 అంటారు. మిగతా 2 ఏమైనట్టు? దోషం కదా ఇది. కానీ డాక్టర్లు దానికి అక్కడ సీమితం చేసిండు. దానికి బర్త్ దాన్ని ఏమంటాం, వెల్ఫేర్ ఉంటుంది కదా, దాని గురించి ఆలోచించేసి సంతానాన్ని సీమితం చేస్తున్నారు. కావాలి అన్నప్పుడు మళ్ళీ ప్రసాదిస్తున్నారు. ఇంకేం కావాలండి? వైద్యులు చేయాల్సిన పని చెప్పించింది. ఇంతకు మించిన వరం మరొకటి ఉండదు. కాబట్టి చాలామంది వ్యక్తులు వీరిని ఒక అవతార పురుషుని కానీ చూస్తారు. కాబట్టి వారి వృత్తి, ప్రవృత్తి, చరిత్ర, పవిత్రం 2 చేతులు జోడించి నమస్కరించాల్సినటువంటి వృత్తి వారిది. వారు పితృతుల్యులు. వయసుతో సంబంధం లేకుండా ఆ వృత్తే పితృవృత్తి. ఉపాధ్యాయుడు అనుకోండి, పిల్లలకు కూడా ఆయన చుట్టూ పిల్లలు. ఉపాధ్యాయుని గురించి రకరకాల ఈ రోజు పేపర్లు చదువుతున్నాం మనం. అది దుష్ట సాంప్రదాయం కాదండి, వ్యక్తి యొక్క లోపం అనుకోవాలి. నేను వృత్తి యొక్క పవిత్రతను గురించి చెప్తున్నా. వైద్యులు పితృసములు, జీవితం పోయగలుగుతారు వాళ్ళు మనకు. కాబట్టి రక్తవర్ణం లోపట ఉన్నటువంటి లేదా లేత గులాబీ వర్ణంలో ఉన్నటువంటి యొక్క గోళ్ళు మెల్లగా 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 నలుపు పోతున్నది అంటే వైద్యుల్ని సంప్రదించటం మనం మంచిది. లేదా అది మారకానికి కూడా దారి తీయవచ్చు. అదే రకంగా పసుపు పచ్చ, అది కూడా మీకు ఉంటుంది. కానీ కొందరి గోళ్ళు సిమెంట్ వర్ణం లోపట, ఆకుపచ్చ వర్ణం లోపట, అంటే పాకురు పట్టినట్టుగా ఉండటం. రంగులు ఇవే, కానీ ఒకటిలో ఒకటి కలవటం వలన మిశ్రిత వర్ణాలు వస్తున్నాయి. ఈ మిశ్రిత లక్షణాలు కూడా మనకు కనిపిస్తుంటాయి ఆయా వ్యక్తులలో. కాబట్టి వాటి యొక్క రూపలావణ్యాలు ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయో వాటి యొక్క వర్ణాలు కూడా కొంత ఫలితాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి భౌతిక రూపం యొక్క ఫలితాలు సంక్షిప్తంగా మెల్లగా ఇది ఖచ్చితంగా అవుతుంది చెప్పకుండా రేఖను చూసి తర్వాత ఫలితాన్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు
నలుపు అవుతూ కరతలం లోపల హృదయరేఖ బాగా లేదు అనుకోండి, జీవితరేఖ దోషయుక్తంగా ఉందనుకోండి, దాని మీద ఒక యవచిహ్నం వచ్చిందనుకోండి, హృదయరేఖ విరిగిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మనం ఒక గుండె అనవచ్చు. దాని నుంచి నివారించేటువంటి ఉపాయాలు కూడా ఉన్నాయి. వైద్యుడు ఉన్నాడు, పూజలు ఉన్నాయి, ఆత్మస్థైర్యం, దృఢ నిశ్చయం, కఠోర అంటే ఏమీ కాదు అన్నదే. హిమాలయాల్ని ఊపే శక్తి ఎవరికి ఉందండి? ఆత్మవిశ్వాసాన్ని. నాకేమీ కాదు, నా పక్కకు నా భగవంతుడు ఉన్నాడు అనుకుంటే బతికట్టగలుగుతాం. ఎంతటి ఇబ్బందినైనా మనం తొలగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వర్ణాలను చూసి భయపడు అని కాదు. అందరికీ లేత గులాబీ రంగులనే ఉండాలి, అందరికీ ఇటుక రంగులనే ఉండాలి కాదు, వేరు వేరు రకాలు. అంత మాత్రంలో భయపడాల్సిన వీలు లేదు. రేఖని కూడా చూపించాల్సి ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వర్ణాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. మిశ్రిత వర్ణాలు కూడా కలిసి సప్తవర్ణాలలో ఏ వర్ణం కనబడ్డా మిశ్రితమై ఉండాలి, స్వతంత్రమై ఉండాలి. స్వతంత్రమైనటువంటి వర్ణాలకు మాత్రమే స్వతంత్రమైన ఫలితాలని, మిశ్రిత వర్ణాలకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గోళ్ళ యొక్క లక్షణాలు ఎంత ఉండాలి, పర్వం లోపల ఏ ఏ ఆకారంలో ఉండవచ్చు, ఏ ఏ ఆకారాలు ఉంటే చెడ్డై, ఏ ఏ ఆకారాలు ఉంటే మంచి, వాటి యొక్క వర్ణం, ఇవి అంటే రూపలావణ్య సౌష్ఠవాలు మీకు చెప్పటం జరిగింది. అంటే సహజ సిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన, నైసర్గికమైనటువంటి రూపాలను గురించి మీకు చెప్పటం జరిగింది. దాని యొక్క ఫలితాలు ఇంచుమించు కలుస్తూ ఉంటాయి. కానీ ఇవి మాత్రమే చివర్లు కాకుండా రేఖల ఆధారంగా, కరతలలో ఉన్నటువంటి పర్వతాల ఆధారంగా, అందులో వచ్చిన గుర్తుల ఆధారంగా మనం చూడవచ్చు. గుర్తులు మీకు ముంజేయి మీద కనిపిస్తాయి, అరచేతులు కనిపిస్తాయి. ముంజేయి వైపు ఉన్నటువంటి నఖాలల్లో కూడా మనకు గుర్తులు కనిపిస్తాయి. చూడండి ఒకసారిగా. ఇది మొదటి పర్వం, ఇది గోరు. ఈ గోర్లలో అక్కడ తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు చుక్కలు కనిపిస్తాయి. ఎంత చిన్నగా అంటే నువ్వు గింజ కంటే ఆవ గింజంతగా చిన్నగా మాత్రమే కనిపిస్తాయి మనకు. తెలుపువి కనిపించవచ్చు, ఎరుపువి కనిపించవచ్చు, నలుపువి కనిపించవచ్చు, నీలివి కనిపించవచ్చు. రకరకాల రంగులలో మనకు కనిపిస్తాయి. స్థూలంగా ఈ రంగులలో మాత్రమే మీకు కనిపిస్తాయి. కేవలం నఖముల యొక్క రూప సౌష్ఠవమే కాదు, దాని అందాలే కాదు, నైసర్గిక స్వరూపాలే కాదు, వర్ణాలే కాదు, వాటి ఆకారాలే కాదు, వాటిపైన వచ్చే గుర్తులకు కూడా ఫలితాలు ఉంటాయి. స్వల్పంగా మనం తీసుకోవచ్చు. అదే ఇదమిత్తంగా చెప్పడానికి వీలు లేకున్నా మన స్థైర్యం, మన ఆరోగ్యం, వైద్యుల కృషి వాటిని తగ్గించినా అవి సోకే ప్రమాదం ఉంది కాబట్టి, అవి వచ్చే సంభావన ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు మనకు శాస్త్రం చెప్తుంది. చూడండి, ఇది వేలు యొక్క మొదటి పర్వం, ఇవి మీకు రెండవ పర్వం 3 ఇట్లా మీకు వస్తుంటాయి. ఈ యొక్క గోటి లోపట కేవలం వర్ణము మాత్రమే కాదు, దాంట్లో గుర్తులు కూడా కనిపిస్తాయి. గోరు గుండ్రగా ఉండటం, బల్లపరుపుగా ఉండటం, లోతుగా ఉండటం, చాటతీరు ఉండటం, పుప్పిపట్టి ఉండటం, పెళుసుగా విరుగుతూ ఉండటం, పొచ్చు దాని యొక్క పై చర్మం ఊడుతూ ఉండటం, ఇవి మీకు వ్యాధి లక్షణాలు, దుర్లక్షణాలకు చిహ్నాలు. కానీ అవి చిహ్నాల కింది రావు. గోటి భాగము లోపట, ఆ రంగు లోపట కనబడేటివి మాత్రమే మనకు వస్తూ పోతూ ఉంటాయి. మనం తీసుకునేటువంటి చర్యలను బట్టి, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి. అటువంటి యొక్క చిహ్నాలలో కొన్ని నేను మీకు ఉదాహరణ చెప్తాను.